దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము, మనం పౌలు గారి లెటర్స్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మరొక లెటర్ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రిక ఆయన సంఘానికి రాయలేదు కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి రాసినటువంటి పత్రిక. ఆయన సంఘానికి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం గత వారం ధ్యానం చేసాం. ఈరోజు ఈ పత్రిక ఎందుకు రాశారు, దేని నిమిత్తం రాశారు, దానివల్ల మనకు ఉపయోగం ఏంటిది ధ్యానం చేయడం వల్ల అనే అంశాలని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈయన ఖైదులో ఉన్నారు. ఇక్కడ ఈ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు దేవునికి ఖైదీ, మామూలుగా కూడా ఉన్నది ఆయన ఖైదులోనే, చెరలోనే ఉన్నారు. ఆ చెరలో నుంచి కొలసి పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలోమోను అనేటువంటి ఒక అంటే దైవజనుడికి రాస్తున్నటువంటి లెటర్. జత పనివాడు అని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ జత పనివాడు అని మెన్షన్ చేస్తున్నారు. అలా రాస్తూ వారి ఇంట్లో ఉన్నటువంటి సంఘం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆయన వారి ఇంట్లో ఏముంది, ఒక సంఘం రన్ అవుతుంది. మరి న్యూ టెస్టిమెంట్లో మనం ఎక్కడ చూసినా గృహాలలోనే సంఘాలు రన్ అవుతున్నట్లుగా మీరు చూస్తారు. ఫస్టే మందిరాలు లేవు. సమాజ మందిరాలు ఉండేవి యూదులకి, అవి వేరు. క్రైస్తవులని ఎప్పుడు అనబడ్డారో వీళ్ళందరూ, వాళ్ళకి ఆ సమాజ మందిరాలు లేవు. సమాజ మందిరాలు లేవు కానీ ఈ యొక్క ఏ గృహంలో అయితే వాళ్ళు కూడి ఉంటారో ఆ యొక్క ప్లేస్ని వాళ్ళు మందిరాల కింద చేసుకుని నడుపుకుంటూ ఉండేవారు, ఆరాధించడానికి, వాక్యం ధ్యానం చేసుకోవడానికి. మనం ఇలాంటి కొన్ని గృహాలను చెప్పండి, ఏమైనా గుర్తుంటే మీకు, ఎవరింట్లోనన్నా ఉన్నాయా? మార్కు తల్లి అయినటువంటి మరియ ఇంట్లో ఒక సహవాసం ఉంది. ఆ ఇంట్లో ఒక మందిరం రన్ అవుతుంది, అవునా? లూదియా, ఇలా గాయు అనేటువంటి పేరు, వీళ్ళందరూ కూడా ఇళ్లల్లో సహవాసాలు. అకుల ప్రిస్కిల్లా ఇంట కూడా, అవునా? ఇవన్నీ కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి సహవాసాలు. ఇక్కడ ఉన్నటువంటి ఫిలోమోను మాత్రం చాలా ధనవంతుడు. లూదియా కూడా చాలా ధనవంతురాలు కదా. మార్కు తల్లి అయినా మరియ కూడా. అంటే ఆ రోజుల్లో పెద్ద గృహాలు, ఎవరికైతే ధనవంతులుగా విలాసవంతమైన గృహాలు ఉన్నాయో అక్కడ గ్యాదరింగ్ జరుగుతున్నట్లు చూస్తాం మనం. ఈ ఫిలోమోను కూడా చాలా ధనవంతుడు. ఆ కొలసి పట్టణంలో చాలా ధనవంతుడైనటువంటి ఫిలోమోను 3వ పౌలు గారి సువార్త దండయాత్ర ఎఫెసులో చేయడానికి వచ్చినప్పుడు, అక్కడ ఇంచుమించు 2.5-3 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసినప్పుడు రక్షించబడిన వారిలో ఈ ఫిలోమోను గారు కూడా ఉన్నారు. ఆయన పౌలు గారు ఆ మిషనరీ దండయాత్రలు జరుగుతూ ఉన్నప్పుడు నేను చెప్తాను, 1వ దండయాత్ర, 2వ దండయాత్ర, అలా ఎఫెసు పట్టణానికి, ఆ పరిసర ప్రాంతాలకి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో వీళ్ళందరూ రక్షించబడ్డారు. లేకపోతే ఈ ధనవంతుడు ఎలా రక్షించబడతాడు? ఇక్కడ ఈ కొలసి పట్టణంలో పౌలు గారి ద్వారా రక్షించబడినటువంటి ఒక విశ్వాసి. కానీ ఈయన చాలా మంచివాడు, చాలా ప్రేమ గలవాడు. ఆయన ఇంటినే దేవుని మందిరానికి తెరిచాడు. ఆయన ఇంట్లో సంఘము రన్ అవుతుంది. మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క 2వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, మన సహోదరి అయిన అప్పియకును అంటాడు ఆయన, పైన మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియ, వాళ్ళ ఎవరు, ఈ ఫిలోమోను యొక్క భార్య పేరు అప్పియ. దీంట్లో ఇక్కడ రాయబడలేదు కానీ బైబిల్ రిలేటెడ్ బుక్స్లో కొంతమంది చరిత్రకారులు, బైబిల్ పండితుల యొక్క యోచన ప్రకారం అకులకును ప్రిస్కిలకును అని ఎలా రాస్తాడో అలాగా ఫిలోమోనునకును అప్పియకును అని రాసినట్లుగా వాళ్ళు అలా తీసుకున్నారు, కన్ఫర్మ్ కూడా చేశారు, ఆవిడ భార్య అని. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక సంఘం రన్ అవుతుంది. వాళ్ళకు ఒక లెటర్ రాస్తున్నాడు పౌలు. వాళ్ళ భార్యకు కూడా వందనాలు చెప్పాడు. ప్రభువు అయినటువంటి క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుతుందని రాశాడు. అయితే ఇవి అసలు అంశం ఏంటి, ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది అని అంటే, ఈ ఫిలోమోను అనేటువంటి ఆయన ధనవంతుడని చెప్పాను ఆల్రెడీ మీకు. ఒక విలాసవంతమైన గృహం ఉంది ఆయనకి. ఆయన ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. మనం చూస్తాము, మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో కూడా పనివాళ్లే. వాళ్ళల్లో ఒక అమ్మాయే రోదే, చూస్తాం కదా. ఇలా అంటే అక్కడ వాళ్ళు పనివాళ్ళు అనేకంటే వాళ్ళు బానిసలు. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు వెనకింటి వాళ్ళని పనివాళ్ళ కింద పెట్టుకోవడం కాదు, వాళ్ళు ఎవరు బానిసలు ఉండేవారు. అంటే ఎక్కడో వేరే దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చి, వీళ్ళు యుద్ధాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి వారిని బానిసల కింద మార్కెట్లో అమ్మితే, బానిస మార్కెట్లు ఆ రోజుల్లో ఉన్నటువంటి దినాలు అవి. అక్కడికి వెళ్ళి చెర పట్టుకొచ్చిన వాళ్ళని అక్కడ పెట్టినప్పుడు బానిసల కింద కొనుక్కుంటారు ఈ ధనవంతులైన వాళ్ళు. ఇళ్లల్లో పనిచేయడానికి, పొలాల్లో పనిచేయడానికి,
వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఎక్కడైనా వాళ్ళు ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ వ్యాపారంలో పనిచేయడానికి, ఇళ్లల్లో ముఖ్యంగా పనిచేయడానికి చదువుకున్న బానిసలు ఉన్నారు, చదువుకోలేని బానిసలు ఉన్నారు, యవనస్తులైన బానిసలు ఉన్నారు, యవనస్తులైన స్త్రీలు కూడా ఉంటారు ఆ మార్కెట్లో. ఎందుకంటే రోమా పట్టణంలో నుంచి లెటర్ రాస్తున్నాడు ఎవరు, ఇక్కడ పౌలు రోమన్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ నుంచే లెటర్ రాస్తున్నాడు ఇది. ఇప్పుడు ఈ ఫిలోమోను గారి ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళలో బానిసలలో ఒక బానిస పనివాడు అయినటువంటి ఒనేసిము అనేటువంటి ఒక బానిస ఫిలోమోను ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే రోములో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి ఆ జైల్లోనికి వెళ్ళాడు. మరి ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, నిజంగా పౌలు గారి కోసమే వెళ్ళాడా, లేకపోతే ఎలాగ వాళ్ళు కలుసుకోవడం జరిగింది అనే విషయాలు ఏవి కూడా బైబిల్లో మనకి రాయబడి లేవు. కాకపోతే ఈ లెటర్ రాస్తున్న సారాంశము సందర్భం ఏంటంటే ఫిలోమోనుకు రాస్తున్నాడు, ఒనేసిము కోసం రాస్తున్నాడు, అంతే. పౌలు రాస్తున్నాడు. 3 క్యారెక్టర్లు ఇక్కడ. ఫిలోమోను గారికి ఒక లెటర్ రాస్తున్న ఆయన పౌలు ఒనేసిము కోసం రాస్తున్నాడు. ఇంతే ఫిలోమోను పత్రిక మీకు. ఇప్పుడు ఈ పౌలు గారి దగ్గరికి ఎలా వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, పౌలు గారి దగ్గర ఎందుకున్నాడో మనకి వివరాలు ఏమి కూడా ఇక్కడ రాయబడి లేవు. పౌలు గారు మాత్రం గృహ నిర్బంధం అనేటువంటి జైల్లో చెరలో ఉన్నారు ఆయన. అక్కడికి ఒనేసిము వెళ్ళాడు. ఒనేసిము వెళ్ళిన తర్వాత ఒనేసిము కూడా పౌలు గారి ద్వారా రక్షించబడ్డాడు. పౌలు గారికి చాలా పరిచర్య చేశాడు. పౌలు గారి దగ్గర మారు మనసు పొందుకున్నాడు. ఇప్పుడు పౌలు గారి దగ్గర ఇంచుమించు మరలా వెళ్ళి పరిచర్య చేయడానికి వీలైనంతగా ఎదిగాడు ఆయన. ఇప్పుడు ఈయన వాడుకోవచ్చు. యాక్చువల్గా పౌలు గారే వెనకాల కావాలి కదా, పౌలు గారికి కొంతమంది వెనకాల ఉండాలి కదా ఆయనకు పరిచర్య చేయడానికి. అప్పటికి వృద్ధుడను అని రాయబడి ఉంది దాంట్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ యొక్క ఫిలోమోను పత్రిక అంతా కూడా చదువుకోండి. అప్పటికైనా వృద్ధుడు, ఈయనకు ఉపయోగపడతాడు. ఈయనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కూడా పౌలు. ఎవరిని? ఒనేసిముని. నా ప్రాణం అంటాడు ఆయన, నా ప్రాణంగా కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. ఉంచుకోవచ్చు ఆయన దగ్గర. ఎందుకు ఉంచుకోవట్లేదంటే ఈయన ఈ యొక్క ఫిలోమోనుకు బానిస. అక్కడి నుంచి ఈయన పారిపోయాడు ఇంట్లో నుంచి పారిపోయి రోమ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు పారిపోయాడు అంటే మనకి ఎందుకు పారిపోయాడో కూడా బైబిల్ సెలవివ్వట్లేదు, కానీ పౌలు గారు రాసినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇతడు ఆ ఇంట్లో నుంచి కొంత డబ్బును కానీ వ్యర్థం చేయడమో, లేకపోతే దొంగిలించడమో, తీసేసుకోవడమో, లేకపోతే సొంతానికి ఖర్చు పెట్టుకోవడమో, సంథింగ్ అక్కడ తప్పు చేశాడు ఆయన. ఈ బానిస వాళ్ళ ఇంట్లో వ్యర్థంగా ఏదో దేన్నో ఖర్చు పెట్టాడు, తప్పు చేశాడు, దొంగతనం అని కొంతమంది చరిత్రకారులు రాస్తున్నారు. చేసి ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని పారిపోయాడు ఈయన. ఆ రోజుల్లో బానిస వ్యవస్థ గురించి మనం ఆలోచిస్తే వీళ్ళ టైంలో బానిసలు ఎలా ఉన్నారనేది ఎక్కడ రాయబడలేదు, కానీ ఆ టైంలో ఉన్న ఆ రాజుల టైంలో బానిసలు ఎలా ఉన్నారనేటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు ఎవరు రాజు, ఆ రాజుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి అని మనకి చరిత్రకారులు అంచనా వేస్తే అప్పుడు ఉన్నటువంటి రాజుల కాలంలో ఈ బానిసలను ఎలా అమ్మేవారు, ఎంతకు అమ్మేవారు, వాళ్ళని ఎంత కొనుక్కునేవారు, ఏం పనులు చేసేవారు, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఎలాంటి రైట్స్ లేవు, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఈ బానిసల్ని అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ద్రవ్యంతో మనం కంపేర్ చేసుకుంటే ఒక మగవాడైనటువంటి ఒక యవనస్తుడైనటువంటి బానిసను కొనుక్కోవడానికి ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. 1,00,000తో సమానం అనమాట. అంటే బాగా ధనవంతులే కొనుక్కోగలరు బానిసని. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి యవనస్తుడైనటువంటి బానిస మీద కంప్లీట్గా ఫుల్ రైట్స్ ఉంటాయి ఈ యజమానుడికి. ఇంకా ఏ రైట్స్ కూడా బానిసకి ఉండవు. నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా, ఊరు వెళ్ళొస్తా, పక్కకి వెళ్ళొస్తా, ఈరోజు సెలవు తీసుకుంటా, ఈరోజు నాకు రెస్ట్ అనడానికి ఏమీ కూడా ఉండదు. ఒక మెషిన్ లాగే పనిచేస్తూ ఉండాలి. వారికి ఎవరి మీదైనా కోపం వచ్చినా వీళ్ళని కొట్టేసేవారంట. ఎంత పనైనా వెట్టి పని చేస్తూనే ఉండాలి వీళ్ళు. ఇక ఏ విధమైనటువంటి అంటే వీళ్ళకి ఏమి ఇష్టాలతో పని లేదు ఇంక వాళ్ళకి. ఒకవేళ ఈ బానిస ఇతని దగ్గర నుంచి విడిపించుకుని వెళ్ళాలి అని అనుకుంటే ఇతడు ఎంత డబ్బులతో కొనుక్కున్నాడో అంత డబ్బులు ఇతనికి చెల్లించి ఎవరైనా విడిపించి తీసుకుని వెళ్ళొచ్చు ఇతన్ని. కానీ ఆ టైంలో వీళ్ళు ఇంకెక్కడికి వీళ్ళదంతా స్క్వీజ్ చేసి వాడేసుకుంటారు. ఇంకెక్కడికి వెళ్ళి ఏం సంపాదించుకుని వీడు డబ్బులు సంపాదించుకుని విడిపించుకుని వెళతాడు? అవదది. యజమానుడు కనికరించి విడిచిపెట్టాలి, లేదంటే డబ్బు కట్టాలి, లేదంటే ఇలా పారిపోవాలి. అయితే పారిపోవడం అనేది చాలా పెద్ద తప్పుగా భావించేవారు ఆ రోజుల్లో. ఎలాంటి పెద్ద శిక్షలు అంటే పారిపోయిన వాడు దొరికితే మొత్తం అందరూ చూస్తుండగా మధ్యలో నిలవబెట్టి చాలా భయంకరంగా చచ్చిపోయే వరకు కొడతారన్నమాట. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ మీద ఏం కేసు ఉండదు. ఇతను కొట్టినప్పుడు చచ్చిపోవచ్చు,
ఎందుకంటే వాళ్ళని కంప్లీట్గా కొనేసుకున్నారు వీళ్ళు. చర్మాన్ని కూడా ఒలిచేవారంట. అంటే అంత భయంకరమైనటువంటి దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త అందింది. చాలా క్రైస్తవ్యం అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది సంఘాలకి వెళుతున్నారు. ఈ రోమన్స్ టైంలో ఈ బానిస వ్యవస్థ కూడా నెమ్మదిగా తగ్గుతుంది. అలాంటి టైం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టైము. అలాంటి టైంలో ఈ ఒనేసిము అక్కడ తప్పు చేసి పారిపోయి మరి ఎలాగా ఆశ్చర్యమైన రీతిలో పౌలు గారిని దర్శించాడో, పౌలు గారికి ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది ఎవరికీ తెలియదు. అసలు రాయబడలేదు ఏ పుస్తకాల్లో కూడా. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన స్ట్రైట్ అవే. ఇప్పుడు ఈ బానిస మరలా తిరిగి ఎక్కడికైనా రావాలి, బయటికి వెళ్ళాలి. ఈ తిరిగి కొలసి పట్టడానికి రావాలన్నా అంత ఈజీ కాదు. బయట ఇతడు బానిస అని తెలిస్తే అరెస్ట్ చేస్తారు ఇతన్ని. ముందు ఆయన కంప్లైంట్ ఇచ్చుంటే ఆయనకి అప్పచెప్పేస్తారు తీసుకెళ్ళి. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఈ ఉత్తరం రాస్తూ ఇతడు చాలా మంచివాడు అని రాస్తున్నాడు. ఎవరి కొరకు? హల్లెలూయా. ఎవరి కొరకు? ఒనేసిము కోసం రాస్తున్నాడు ఆయన. మనం చదువుదామా? ఇక్కడ 10 నుంచి చదువుదాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన కుమారుడుగా చేసుకున్నాడు ఈయన్ని. నా బంధకాల్లో నేను కన్నా, అంటే ఆత్మీయంగా మనం ఎవరినైనా ఒక ఆత్మను రక్షిస్తే వాళ్ళు మనకి పిల్లలు అవుతారు కదా. నీ బంధకాల్లో నేను కొన్న నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకున్నాను. లెటర్ రాస్తున్నటువంటి ఉద్దేశ్యం ఇది. లెటర్ ఎందుకు రాస్తున్నాడు ఇప్పుడు? ఒనేసిము కోసరమే నేను నిన్ను వేడుకుంటున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అంటే మునుపు ఏం ఉపయోగం లేదు, వీడిని కొనుక్కుని వెళ్ళాడు కానీ ఆయన. వీడిని అక్కడికి తీసుకెళ్ళాడు, కొనుక్కున్నాడు కానీ ఇంట్లో పని చేయడానికి కానీ, నమ్మకస్తుడిగా ఉండడానికి కానీ, ఏదైనా ఒక ప్రయోజనకరమైన పని చేయడానికి కానీ ప్రయోజనకరమైన వాడుగా లేడనమాట. మునుపు నిష్ప్రయోజనంగా ఉన్నాడు, పైగా పారిపోయి వచ్చేసాడు. ఈ నిష్ప్రయోజనమైనటువంటి ముందు నీ బానిస అయినటువంటి ఇతడు ఇప్పుడు ఈ బంధకములలో నేను కనిన నా కుమారుడు ఇప్పుడు. కాబట్టి ముందు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు మాత్రం ప్రయోజనమైన వాడు. నాకు ప్రయోజనమైన వాడే, నీకు కూడా ప్రయోజనకరమైన వాడే, నా ప్రాణము వంటి వాడైనా. చూడండి అతను ఎవరట? ఇంకెవరికి ఇలా రాయలేదు పౌలు గారు. ఈ బానిసను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు నిష్ప్రయోజనమైనటువంటి మనల్ని ఎందుకైనా పనికొస్తామా? ఎప్పుడూ ఆయన పనిచేయడమే మన మీద. మన బలహీనతల నుంచి బయటకు రావాలంటే ఆయనే సహాయం చేయాలి. మనం మంచివారముగా ఉండాలంటే ఆయనే సహాయం చేయాలి. మనం మందిరానికి రావాలంటే ఆయనే సహాయం చేయాలి. అన్నీ ఆయనే చేస్తే మనం ఇక్కడ కూర్చుంటాం. ఈరోజు నిష్ప్రయోజనం మన వల్ల. ఆయన మనల్ని ప్రయోజనమైన వారిగా చేసుకోవడానికి ఆయన రక్తమిచ్చి, ఆయన మన బంధకాలను త్రెంచి, మన మెడ మీద ఉన్నటువంటి కాడిని విరగ్గొట్టి ఆయన ఏం చేశాడు? మనల్ని కొనుక్కున్నాడు. క్రయధనం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు, వెల పెట్టి కొనుక్కున్నాడు. సేమే మనము బానిసలమే. ఆ అపవాదికి బానిసలం మనము. ఆ శాతాను కట్లలో ఉన్నాం ఒకప్పుడు. వాడి కాడి క్రింద ఉన్నాం, వాడి మెడ క్రింద ఉన్నాం. మన అంధకార సంబంధమైన రాజ్యము నుంచి విడిపించి వెలుగు సంబంధమైనటువంటి తన కుమారుని రాజ్య వారసులుగా మనల్ని చేశాడంట. హల్లెలూయా. తన కుమారుని యొక్క రాజ్య సంబంధమైన వారసులుగా మనల్ని చేసుకున్నాడు. ఎలాగునో ఈ ఒనేసిము మన ప్లేస్లో ఉన్నాడు ఈరోజు. పౌలు గారు దేవుని ప్లేస్లో ఉన్నారు ఈరోజు. కాబట్టి అలాగా ఈయన గురించి ఇంట్రడక్షన్. నా ప్రాణం వంటి వాడు. మనల్ని అలాగే ప్రేమిస్తున్నారు కదా ప్రభువు. మిమ్మల్ని ఎవరైనా ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లు మిమ్మల్ని నేను అంత ప్రేమిస్తున్నాను. నా ప్రాణమైనంత మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. అరచేతిలో నేను మిమ్మల్ని చెక్కుకున్నాను. మీ వద్దకు నేను ఏ అపాయము రానియను. మీ చుట్టూ నా దూతలను కావలి ఉంచుతాను. ఇవన్నీ ఎంత మంచి మాటలు కదా ప్రభువు మన కొరకు మాట్లాడినవి. అవే చెప్తున్నాడు. నా ప్రాణం వంటి వాడు అతడు. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడే నీకు నాకు కూడా. నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని నుంచుకొనవలనని ఉంటిని. కానీ ఈయనేమనుకున్నాడంట? ఫస్ట్ ఈయన మార్చేశాను కదా, నేను రక్షణ పొందుకున్నాడు కదా, ప్రయోజనకరమైన వాడు అయ్యాడు కదా, బాగా ఈయనకు ఉపయోగపడుతున్నాడంట. ఈ వృద్ధుడైనటువంటి పౌలు గారికి చాలా బాగా ఉపయోగపడుతున్నాడు. ఎందుకంటే మారు మనసు రక్షణ పొందుకొని ఈ పరిచర్య, ఇక్కడ ఏం పరిచర్య అయితే ఈయన చేస్తున్నాడో పరిచర్యలో చాలా బాగా ఉపయోగపడుతున్నాడంట. అలా ఎవరైనా మనకు బాగా సహాయం చేస్తున్న వాళ్ళని మనము ప్రేమిస్తాం కదా, మనం ఇష్టం పెట్టుకుంటాం వాళ్ళ మీద. అంత నేను ఉంచుకోవాలనుకున్నాను. నా ప్రాణం వంటి వాడు అయిపోయాడు ఇక్కడికి వచ్చాక.
కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, యాక్చువల్గా నేను ఉంచుకుందాం అనుకున్నాను ఆయన్ని, కానీ నేను ఉంచుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే నేను రక్షించాను నిజమే, నేను కట్ల నుంచి విడిపించాను నిజమే, బంధకాల నుంచి అతను ఆత్మనైతే రక్షించాడు, కానీ ఈ శరీరము ఇతను కొనుక్కున్నది ఎవరు? ఒనేసీమే కదా, నీ దాసుడే కాబట్టి నేను ఉంచుకోకూడదు. కాబట్టి ఇతను నీ దగ్గరికే నేను పంపించేస్తున్నాను. నేను ఉంచుకోకూడదు కాబట్టి నేను నీ దగ్గరికే పంపించేస్తున్నాను. నీ సమ్మతి లేక నేనేమి కూడా చేయకూడదు కాబట్టి అతడిక మీదట దాసుడుగా ఉండక, చదవండి 15వ వచనం చదువుతున్నాను చూడండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్దిగాలము నిన్ను ఎడబాసి. ఇదంతా కూడా అతడు అక్కడి నుంచి వచ్చేయడం, దొంగతనం చేయడం, పారిపోవడం, నా దగ్గరికి రావడం, నన్ను కలుసుకోవడం, మారడం, ఇదంతా మనం మేలు కొరకే జరిగింది అని చెప్తున్నాడు ఆయన. ఆ వాక్యంలో అర్థం అది. ఇప్పుడు నేను పంపిస్తున్నాను, కానీ నువ్వు దాసుడిగా చూడకూడదు, మళ్ళీ నీ బానిసగా చూడకూడదు. ఇప్పుడు ప్రభువునందు అతడు మన జత పనివాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఒకడు, మనతో ఒకడు. అతడు దాసుడని పిలవక ప్రభువేమంటాడు, నేను మిమ్మల్ని, హల్లెలూయా, మిమ్మల్ని నేను దాసులని పిలవక నేను మిమ్మల్ని శిష్యులని పిలుస్తున్నాను అంటాడు ఆయన. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మీ ఇంటికి నేను పంపిస్తున్నాను తిరిగి, కానీ అతడు ఇప్పుడు మీకు దాసుడిగా రావట్లేదు. నీవు జాగ్రత్తగా అర్థం చేసుకో. అతడు ఇప్పుడు జత పనివాడు, అతడు మనకిప్పుడు శిష్యుడు, నీతో పాటు అక్కడ పరిచర్యలో పాలిభాగస్తుడు. అతడిలో అంతా మార్పు వచ్చింది. ఇప్పుడు మరి ఎంతైతే సొమ్ము నీ దగ్గర నుంచి తీసుకుని వచ్చేసాడని ఇది నీకేమైనా కోపం ఉంటుంది కదా. ఇప్పుడు దాని గురించి ఏమి రాస్తున్నాడో చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని కూడా చేర్చుకో. ఇప్పుడు నేను వస్తే ఎలాంటి ఆనర్ జరుగుద్ది నాకు? నన్ను ఎలా చేర్చుకుంటావు నువ్వు? అలా చేర్చుకోవాలి. నేను వచ్చినప్పుడు నువ్వు ఎలా అయితే నన్ను చేర్చుకుంటావో అలాగే ఇతన్ని చేర్చుకో. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలలో. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? మన రుణాన్ని తీర్చివేసేవాడు మన దేవుడు. ఇప్పుడు ఈయన కూడా అదే ప్లేస్లో అంటున్నాడు, ఒకవేళ ఏదో ఉన్నాడు కదా, ఏదో తప్పులు చేశాడు, ఏదో రుణం ఉన్నాడు నీకు, ఆ డబ్బులు వచ్చి ఉన్నాడు మొత్తానికి, నీకేమైనా రుణం ఉంటే నీవు ఒనేసీము లెక్కల్లో వేయకు, వచ్చాక మళ్ళీ తీర్చమని అడక్కు, దానికి ప్రతిగా పని చేయించుకోకు. నీవు ఏమి రుణం ఉన్నా సరే ఏం చేస్తావంటే నా లెక్కల్లో వేసే, నేను తీరుస్తాను నీకు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్పగా ఉంది కదా. ఈ లెటర్ చిన్నదే కానీ, ఈ ఉత్తరం చాలా చిన్నదే కానీ దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం, మనం నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ చాలా ఉంది కదా. కాబట్టి ఈ దాసుడిని దేవుడు ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈక్వల్గా చేసేశాడు, శిష్యుడిగా మార్చేశాడు. ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. ఆయన తీర్చుకుంటాడంట. నేనే రాస్తున్నాను, ఓన్గా రాస్తున్నాను. ఈ లెటర్ అంతా నేను ఓన్ హ్యాండ్ రైటింగ్తో నేను రాస్తున్నాను, నేనే తీర్చుకుంటాను. అది ఆ రుణం ఏమి కూడా ఒనేసీమ మీద నువ్వు అసలు ఉంచొద్దు అని చెప్పి, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. మళ్ళీ ఆయన మరొక మాట మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే అసలు నువ్వే నాకు రుణం, ఎందుకంటే నీవు నా ద్వారా రక్షించబడ్డావు కదా. నీ ఆత్మను నేను రక్షించాను. యాక్చువల్గా నువ్వే నాకు రుణం ఉన్నావయ్యా నీ ఆత్మ విషయంలో. కానీ నీలోక సంబంధమైనటువంటి రుణం ఏమైనా ఉండిపోతే నేను తీరుస్తానులే ఇతడి కోసమని మనం సహజంగా ఎలా మాట్లాడుకుంటామో, ఎలా జ్ఞాపకం చేస్తామో, ఎలా చెప్తామో అలాగే పౌలు గారు కూడా లెటర్ రాస్తున్నారు. హల్లెలూయా. నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా. సంఘమంతా నేను చెరలో నుంచి విడిపించాలని ప్రార్థన చేస్తున్నారు కదా. త్వరలోనే వస్తాను. నా కోసం ఏం చేయాలి? నువ్వు బస సిద్ధం చేయి. నేను వచ్చేస్తాను త్వరలో.
బస సిద్ధం చేయండి, నేను వస్తాను. నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో నాకు తెలుసు, నన్ను ఎంత ఆదరిస్తావో నాకు తెలుసు. నేను ఇతన్ని కూడా అలాగే పంపిస్తున్నాను. నీ బానిస, నీ దాసుడిని నేను ఉంచుకోకూడదు కాబట్టి, లేదంటే నాకు చాలా ఉపయోగకరమైన వాడు, నాకు చాలా ప్రయోజనకరమైన వాడు, నాకు చాలా ప్రాణం వంటి వాడు, కానీ నీ దగ్గర నీ దాసుడిని నేను ఉంచుకోకూడదు కాబట్టి పంపించేస్తున్నాను నీ దగ్గరికి అని ఈయన లెటర్ రాసి ఒనేసిము ఒక్కడనే పంపిస్తే ప్రాబ్లం. ఎక్కడైనా సరే దొరికినా, ఎక్కడైనా సరే బయట పట్టుకున్నా, ఈయన వెళ్ళినా ఈయనకి చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి తుకీకు విన్నారా? తుకీకు అనేటువంటి ఇంకొక శిష్యుడిని ఇచ్చి పౌలు పంపిస్తాడు. ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. నా తోడి సేవకుడనైన తుకికు నన్ను గూర్చిన సంగతులనియు నీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేయను. హల్లెలూయా. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఉంటుంది? ఆ లెటర్లో ఉండదు. కొలసీలకు రాసిన పత్రిక ఇది ఒకేసారి రాసినట్లుగా చరిత్రకారుల అంచనా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నేను ఒంటరిగా పంపించట్లేదు, ఈ ఒనేసిముని తుకిక్కును కూడా ఇచ్చి పంపిస్తున్నాను. ఇక్కడ ఏమేమి సంగతులు ఉన్నాయో ఈ సంగతులన్నీ కూడా వారు వచ్చి మీకు తెలియచేస్తారని చెప్పి ఇంకా లాస్ట్లో కంక్లూజన్ ఇస్తున్నాడు ఆయన. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్క్, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనకి ఈ లెటర్లో మనం ఏం నేర్చుకున్నాం? మనం ఒకప్పుడు అటువంటి వారమే, కానీ దేవుడు మన ఎడల జాలిపడి మనల్ని ప్రాణంగా ప్రేమించి మన కోసం ఒక లెటర్ రాసి, అవును కదా, తన కుమారుణ్ణి పంపించి ఈయన మనకి క్రయధనము చెల్లించి ఆయనే మన రుణమంతా కూడా కొట్టివేశారు కదా. పాప రుణమంతటినీ కూడా కొట్టివేసి మనల్ని విముక్తులుగా చేసి మనల్ని ఆ బంధకాల నుంచి తెరించేసి మనల్ని ఇంకా మీరు ఇలాగా దాసులుగా చూడొద్దని చెప్పి మనల్ని శిష్యులుగా చేసుకొని ఎవరైతే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటారో మనల్ని దేవుడు ఉన్నత స్థితిలో మనల్ని జత పనివారుగా, ఆయనతో పాటు మనం కూడా పనివారుగా మనల్ని చేసుకుని ఆయన ప్రేమించిన రీతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఫిలోమోను గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన చాలా మంచివాడు, తన ఎంట సంఘం కలిగినవాడు, ప్రేమ గలవాడు. ఆయన చాలా ప్రేమించేటువంటి, పేరుగా అర్థమే అది, ప్రేమికుడు అని అర్థం. ఫిలోమోను అంటే ప్రేమించేవాడు అని అర్థం. దాని మీనింగ్ చెప్తున్నాను నేను. ఆయన పేరుకు తగ్గట్టే ఉన్నాడు. ఆయన చేర్చుకున్నాడు ఈయన్ని. అయితే చాలా మంచి పరిచర్య జరిగించారు. ఆ తర్వాత ఈయన కూడా చాలా మంచి పరిచర్య చేశాడు. మన పౌలు గారి హతసాక్షి ఎలా అయిపోయాడో అలాగే ఈయన్ని కూడా హతసాక్షిని చేసేశారు, చంపేశారు ఈ యొక్క ఒనేసిమును కూడా. అలా వీరందరూ కలిసి ఒక మంచి పరిచర్యను చేసి దేవుని రాజ్య స్థాపనకి పాటు పడినవారు. ఈ లెటర్ ద్వారా మనం నేర్చుకుంటున్నవి ఇవే. ఫిలోమోను నుంచి ఆ క్షమాపణ నేర్చుకుంటున్నాం. ఫిలోమోను నుంచి మన ఇంటిని ఎలా దేవుని కొరకు ఉపయోగించాలి, మన డబ్బుని, మరి డబ్బు ఉపయోగించద్దా? ఇంట్లో మందిరం జరుగుతూ ఉంటే అక్కడ భోజనాలు జరగాలి. ఈ రోజుల్లోలా కాదు. వచ్చిన వారికి ఆతిథ్యం చేయాలి, వచ్చిన వారికి తిండి పెట్టాలి, వచ్చిన వారిని యోగక్షేమాలు విచారించాలి. వాళ్ళు అక్కడే ఆరాధనలు జరిగించుకుంటూ ఉంటారు. సంఘము అంటే అక్కడ అన్నీ జరగాలి. అలాగ పరిచర్య చేయడానికి ఈ ఫిలోమోను ఆయన ఇంటిని తెరిచినట్లు మన ధనము, మన ఘనము, మన ఆస్తిలో భాగము ప్రభువు సన్నిధిలో చెల్లించడానికి మనము ఎప్పుడు సిద్ధమైన హృదయం గలవారముగా ఎప్పటికీ ఉండాలి. మనకు దేవుడిచ్చింది మనకు సరిపడా. ఎక్స్ట్రా ఉంది అంటే పిల్లల తరాలకి కూర్చుకోమని చెప్పలేదు ఆయన. నేనే ఇస్తాను ఆ దీవెనంతా, మీరు నా కొరకు ఉపయోగపడేవారుగా ఉండాలి, నా పరిచర్యకు మరి మీరు ఉపయోగపడేవారుగా ఉండాలి, నా పరిచర్యలో మీరు అంత సమకూర్చేవారుగా ఉండాలి, మీ శరీరాన్ని ఖర్చు పెట్టేవారుగా ఉండాలి, మీ సమయాన్ని నాకు ఇచ్చేవారుగా ఉండాలి. ఇవన్నీ మనం ఫిలోమోను నుంచి నేర్చుకుంటాం. మంచి ఫిలోమోను నుంచి అది నేర్చుకుంటాం. ఒనేసిము ఒకప్పుడు చెడ్డవారమే, కానీ బోధల వల్ల మార్చబడాలి ఒనేసిములాగా. ఇంకెన్నటికీ అదే బుద్ధి, అదే గుణాలు, మార్పు లేదు, అదే కన్నింగ్ నేచర్, అదే చెడ్డ మాటలు, అదే దొంగ బుద్ధి, అదే ఇంకొకరి నుంచి దోచేసుకునే బుద్ధి, ఇంకొకరికి పెట్టే బుద్ధే లేదు. 24 గంటలు ఇలాంటి బుద్ధులు కలిగి ఉంటే బోధ ద్వారా ఒనేసిములాగా మార్చబడి దేవునికి ప్రాణంగా మనం మార్చబడాలి. అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు కదా.
అలా నీతిమంతుల కొరకు ఆయన కన్నులు ఏం చేస్తున్నాయంట? భూమి అందంతటా సంచారం చేస్తున్నాయంట. ఎవరి నీతిమంతులు? ప్రభు యొక్క రక్తములో కడగబడి, ఆయన బోధలో మార్చబడి, ఆయన వాక్యము వింటూ ఉండగా ఆ నది మనలో ప్రవహిస్తూ ఉంటే, చెత్త చెదారము మలినాలు పోతూ ఉంటే, మనము పరిశుద్ధపరచబడుతూ ఉంటే, మనం పవిత్రమైన పాత్రలుగా మనల్ని ఆయన యోగ్యమైన పాత్రలుగా వాడుకొని అనేకులను రక్షణలోనికి నడిపించడానికి ఆయన మనల్ని పంపిస్తాడు, మనల్ని వాడుకుంటాడు. అట్టి కృప మనకి ఇవ్వాలని ఈ లెటర్లో ఉన్న సారాంశం చిన్నగా మనం మాట్లాడుకున్నాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నాయనా నీకు వందనాలు. కొన్ని మాటలు నాయన మీరు మాతో మాట్లాడడానికి మేము ఈరోజు నాయన సిద్ధపడి స్థలానికి వచ్చాం. ఏర్పరచబడిన వారం ఇక్కడ కూర్చున్నాం. మా ఆత్మలో మేము ఫలభరితంగా మార్చబడాలని 7 రోజులు మమ్మల్ని మేమే బలపరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మమ్మల్ని మేమే ప్రోత్సహించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మమ్మల్ని మేమే నింపుకోవాలి. ఎందుకంటే నీ సన్నిధానంలోనికి వచ్చి కూర్చుంటే చాలు మేము నింపబడతామనే మాకు ఆశ ఉంది ప్రభువా. ఈ పరిశుద్ధుల సహవాసంలో పాలిభాగస్తులుగా ఉంటే చాలు నీ అభిషేకము మాలో ఉంటుందనే ఆశ మాకుంది ప్రభువా. మేము అలా ఆశపడి స్థలానికి వచ్చాం ప్రభువా. ఈ 7 రోజుల్లో నాయన ఒక గొప్ప మార్పు మా యొక్క ఆత్మీయ జీవితంలో కలుగునగాక. అనేకమైన అంశాలు, అనేకమైన టెన్షన్స్, అనేకమైన మార్పులు, అనేకమైన యోచనలు చేసి మేమంతా అయా కొంచెం నిస్సత్తువుగా ఉన్నామని మాకు అనిపించింది. కనుకనే మేము మరలా 7 రోజులు మేము సత్తువతో నింపబడడానికి, మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి, మీ ఆత్మలో వర్ధిల్లడానికి చేస్తున్న ఈ యొక్క 7 దినాల ప్రార్థన మీరు ఫలింపచేయమని, దీవించమని, ఫలభరితంగా మార్చమని, ఆత్మీయ ఆరోగ్యము మాకు మెండుగా దయచేయమని, ఎప్పటికప్పుడు నీ సన్నిధిలోనికి వచ్చి మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి, ఈ నీటి యోరన నాటబడ్డానికి నాయన, వేర్లు నాయన అయ్యో నాయన సారము భూమిలోనికి తన్ని ఏపుగా మేమెదగడానికి అవసరమైన కృప మేము పొందుకోవాలని ఆశపడుతున్నాము. ఆ కార్యాలన్నీ మా ఎడల సఫలపరచమని, వినుచున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు మా జీవితంలో ఫలింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.